జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపురంలో దారుణం జరిగింది. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు బలవన్ మరణానికి పాల్పడ్డారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణం తీసుకున్నారు. దేవేందర్ చందన ప్రతి వారం చెల్లించాల్సిన కిస్తీ చెల్లించకపోవడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు చందన. ఇంట్లో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు దేవేందర్. దీంతో ఆ ఇద్దరు పిల్లలు దేవేందర్ చందన పిల్లలిద్దరూ కూడా అనాథలుగా మారారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎంత మేర అప్పు తీసుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి వేధింపులు మొదలయ్యాయి, మొత్తంగా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? సచిన్, దేశమంతా న్యూ ఇయర్ సంబరాలు జరుపుకుంటే మాత్రం ఇక్కడ భూపాలపల్లి జిల్లా కమలాపురం గ్రామానికి చెందినటువంటి ఒక ఇంట్లో మాత్రం చాలా విషాద చేయాలనుకున్నాయి. కేవలం 200 రూపాయల కిస్తీ కట్టలేక, అది వారానికి కేవలం 200 రూపాయలు కట్టలేక ఒక కుటుంబము, తల్లిదండ్రులు అదే యువ దంపతులు ఆత్మహత్య చేసుకుని తమ కన్న బిడ్డలు ఇద్దరిని కూడా అనాథలు చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ మండలానికి చెందినటువంటి ఇక్కడ బానోతు దేవేందర్ అలాగే చందన వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అయితే వీళ్ళకు ఇద్దరు సంతానం. అయితే వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి అంటే వీళ్ళకి ఎట్లాంటి ఆస్తిపాస్తులు కానీ లేవు. వీళ్ళు రోజు కూలీలకు వెళ్ళేటువంటి వ్యక్తులు. అయితే ఇట్లాంటి సమయంలో కొంత భర్తకు అలాగే ఇద్దరు పిల్లలకు కూడా అనారోగ్యంగా ఉండడంతో తను ఒక మైక్రో ఫైనాన్స్ గా తీసుకున్నది. ఎందుకంటే ఒక గ్రూప్ సభ్యులందరికీ కలిపి 250 అంటే దాదాపు 2,50,000 రూపాయలు ఒక్కొక్క గ్రూప్ తీసుకున్నారు. అంటే దీంట్లో వీళ్ళు ప్రతి వారానికి 200 రూపాయలు అంటే నెలకు 800 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి సమయంలో కూడా ఇటు భర్తకు హాస్పిటల్ పాలైపోయి ఇక్కడ తను ఇబ్బందులు పడుతుంది. అలాగే పిల్లలకు కూడా హాస్పిటల్ పాలైపోయి వాళ్ళు కూడా ఆరోగ్యం సరిలేక వాళ్ళకు కూడా మందులు అలాగే తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూలీ వెళ్ళిన తర్వాత కూలీ డబ్బులు కూడా కుటుంబానికి సరిపోని నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ తను 200 రూపాయల కిస్తీ కొద్ది రోజులు బాగానే కట్టింది. కానీ ఆ తర్వాత తను కట్టలేకపోయింది. దీనికి సంబంధించి కూడా భర్త అనారోగ్యంతో ఉండడంతో తను కూడా పని చేయలేకపోవడము, అలాగే పిల్లలు కూడా చదువుకుంటుండడంతో గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు. కానీ భార్య మాత్రం ఒక్కటే కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 200 రూపాయలు కూడా ప్రతి వారానికి కట్టలేకపోవడమే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే తోటి గ్రూపు సభ్యులు కడుతున్నారు, తను కట్టలేకపోవడంతో ఎవరైతే మైక్రో ఫైనాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఇక వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో తాను విధిలేని పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు తోచక చివరికి గడ్డి మందు తాగి తను అంటే ఆత్మహత్య పాల్పడింది. అంటే ఈ డిసెంబర్ 6వ తారీఖున గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో తను ఉటావుటిన అంటే ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళేటువంటి వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో చుట్టుపక్కల బంధువులు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజిఎం ఆసుపత్రికి తరలించిన తర్వాత గడ్డి మందు చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మిగిలిన పురుగుల మందు తాగితే కొంత బతికేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి గడ్డి మందు తాగితే తాత్కాలికంగా కొంత ఉపశమనంగా కొద్ది నెలలు బతికినా గానీ చివరికి తను అన్నటువంటి పరిస్థితులు. అంటే గడ్డి మందు తాగినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు బతికినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే స్లో పాయిజన్ గా రోజు ఒక ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరికి బలవన్ మరణానికి పాల్పడిన తర్వాత ఆ పిల్లల సంగతి ఏంటి? ఎందుకంటే ఆ పిల్లలు ఇప్పుడు అనాథలు అయిపోయారు. ఆ కుటుంబం ఏమంటోంది, ఆ కుటుంబం ఏం డిమాండ్ చేస్తోంది ప్రెసెంట్? అయితే ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు విగత జీవులుగా మారి చనిపోవడము, పిల్లలకు కూడా ఎట్లాంటి దిక్కు బంధువుల నుంచి సపోర్ట్ కూడా అంటే చాలా మంది ఏంటంటే వీళ్ళకు అనాథ పిల్లలుగా మారడంతో వాళ్ళ పరిస్థితి ఏంటన్నటువంటి రోదన అనేది చుట్టుపక్కల కనిపించింది. అయితే పిల్లలు మాత్రం అనాథలుగా మిగిలిపోయారు. మామూలుగా తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ జీవనం స్థితిగతులు అంతంత మాత్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోవడంతో వారికి ఎవరు దిక్కు లేని పరిస్థితిలో ఉన్నది. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం కూడా ఈ మైక్రో ఫైనాన్స్ ఎవరైతే ఇచ్చారో వారి వేధింపుల వల్లనే చనిపోయారు కాబట్టి వారే దీనికి బాధ్యత వహించి పిల్లలకు సంబంధించినటువంటి న్యాయం చేయాలన్నటువంటి ఒక సూచన చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులతోటి ఇప్పటికే ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చనిపోతుండడంతో చాలా వరకు కూడా ఇక్కడ ఇబ్బందులు ఉండొద్దని చెప్పి చాలా మంది మైక్రో ఫైనాన్స్ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నటువంటి దాఖలాలు కూడా కనిపించినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల బంధువులు కూడా ఖచ్చితంగా మైక్రో ఫైనాన్స్ వేధింపుల వల్లనే ఇక్కడ భార్యాభర్తలు యువ దంపతులు చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా వారి ద్వారానే న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి నొక్కి వక్కానిస్తున్నటువంటి సందర్భం ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి పిల్లలిద్దరూ అనాథులు కాబట్టి వాళ్లకు జీవనోపాధి కోసం అలాగే వాళ్ళ చదువులు అన్ని మొత్తం ప్రభుత్వం కూడా దగ్గరుండి వాళ్ళ బాధలను అర్థం చేసుకుని వాళ్ళకు ఒక దారి చూపించాలన్నటువంటి ఒక విజ్ఞప్తులు మాత్రం గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇక్కడ బంధువులు ఎంతో కొంత సాయం చేసిన ఆయన ఒక జీవితాలు నిలబడే. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రమే ఉంటాయి. కానీ ఎవరి పిల్లలు వాళ్ళు సాకేటువంటి ప్రయత్నంలోనే కొంత ఇబ్బందులు పడుతుంటారు. అట్లంటే మిగిలిన వాళ్ళు కూడా భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై తక్షణంగా స్పందించి వీరికి న్యాయం చేయాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే వస్తుంది. సచిన్, రైట్.
రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపురంలో దారుణం జరిగింది. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకున్నారు దేవేందర్, చందన. ప్రతి వారం చెల్లించాల్సిన కిస్తీ చెల్లించకపోవడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తినట్టుగా తెలుస్తోంది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు చందన. ఇంట్లో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు దేవేందర్. దీంతో ప్రస్తుతం ఆ ఇంట్లో విషాదం నెలకొంది. 50 వారెంట్స్ అవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా కట్టాలో అర్థం కాక అమ్మాయిలా బతకాలంటే అమ్మ టెన్షన్లో ఉండి నాన్న అన్నం తినకుండా తాగి కడుపులో నొప్పి ఉండే అంతకుముందు స్లాబ్ మీద నుంచి అట్లే సఫర్ అయి దానికి ఇంట్లో ఉండే. నేను అదే రోజు వచ్చిన అదే రోజు చనిపోయింది. మాది కమలాపూర్, భూపాలపల్లి మండలం, జయశంకర్ జిల్లా. ఇక్కడ ఒకే నెలలో 10 రోజుల వ్యవధి కాలంలోనే ఒక కుటుంబం ఫైనాన్స్ వాళ్ళ వల్ల వేధించబడి చనిపోవడం జరిగింది. ఎలా అంటే వారు తీసుకున్న ఫైనాన్స్ ఫిన్కేర్ అని, IIFC అని, పోతే ఇంకా బంధన్ అని, టాటా అని, ఇలా అనేక ఫైనాన్స్ సంస్థలలో ఫైనాన్స్ తీసుకొని వాళ్ళు మరి తిరిగి చెల్లించలేక, రీపేమెంట్ చేయలేక ఆందోళనకు లోనై వారు ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఎలా అంటే ఆ బంధన్ బ్యాంకు కానీ, IFC బ్యాంకు కానీ, టాటా బ్యాంకు కానీ, పోతే ఫిన్కేర్ అని కానీ, ఇలా మొదట్లో ఒక మాట చెప్పి చివరిలో అధిక వడ్డీ వసూలు చేస్తూ వాళ్ళను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళు మహిళలకు మా ఊళ్ళలో తిరుగుతూ మహిళలను మాత్రమే ఒక గ్రూప్గా చేసుకొని వాళ్ళకు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న ఫైనాన్స్ ఇంట్లో కనీసం వాళ్ళ భర్తలకు కానీ, ఇంట్లో ఉన్న మగవారికి కానీ తెలియకుండా ఆడవారిని మాత్రమే గ్రూప్గా చేసుకొని వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. ముందు ఒక మాట చెప్పి తర్వాత రీపేమెంట్ అప్పుడు ఒక మాట చెప్తూ వారానికని, 15 రోజులకని, నెలకని, ఇలా వ్యవధి కాలంలోనే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.